టీజర్ చూసినప్పుడు ఎవరో కొత్త హీరోయిన్ అనుకున్నాము. యాంకర్ గారు జూనియర్ శ్రీదేవి అనగానే మీరా అని అనుకున్నాం. థ్యాంక్ యూ అండి, అది కాంప్లిమెంటే కదా, హ్యాపీగా తీసుకుంటున్నాను. అలాగే మీ జనరేషన్ వచ్చిన హీరోయిన్స్ అందరూ అది మదర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు, కానీ మీరు మళ్ళీ హీరోయిన్గా రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఐ ఫీల్ బ్లెస్డ్, ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. ఈ సినిమా సుందరకాండలో చాలా కొత్తగా ఒక డిఫరెంట్ లుక్లో ఉంటాను. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఈ ఫిలింలో చేస్తున్నాను. సో వెంకీ మా డైరెక్టర్ గారు ఎట్లా ప్లాన్ చేశారంటే ద హోల్ క్యారెక్టర్ వాజ్ క్రియేటెడ్ సో వెల్. నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ షుడ్ డూ దిస్ మూవీ, ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని. ఎందుకంటే ఆయన అంత డీటెయిల్గా అన్నీ చాలా మంచిగా చేశారు. సో డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది అనుకుంటున్నాం మేము, మీరందరూ చూసి చెప్పాలి. అండ్ టీజర్ అయితే ఇవాళ లాంచ్ అయింది. ఇంకా సినిమా గురించి త్వరలో వేరే ఈవెంట్స్లో మాట్లాడతాను. అలాగే ఇప్పుడు మీ 2 మూవీస్ రాబోతున్నాయి, రిలీజ్ ఈశ్వర్ కానీ ఈ మూవీ కానీ, రెండుతోనే హ్యాపీగా ఉన్నారా? కోర్స్ అండి, చాలామందికి ఇట్లాంటి సిచ్యువేషన్ రాదు, అది నాకు వచ్చింది. ఐ షుడ్ సే ఐఎమ్ బ్లెస్డ్. సో ఈశ్వర్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ సుందరకాండ వస్తుంది అండ్ వేరే సినిమాలు కూడా కమిట్ చేశాను. సో అట్లా ఒక్కొక్కటిగా వస్తుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మంచి క్యారెక్టర్స్ చేయాలని. మీ కోస్టార్ ప్రభాస్, బాహుబలి లాంటి కల్కి సినిమాలు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ప్రతి సినిమా ఆయన చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్గా ఒకే మోల్డ్లో కాకుండా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఆయన గ్రోత్కి వెరీ వెరీ ఎందుకంటే ఇది ఒక లాంగ్ జర్నీ, అప్పటి నుంచి చూసాం కాబట్టి చాలా పర్సనల్ సక్సెస్ చూసినట్టు మాకు అనిపిస్తుంటుంది. సో హీ రియలీ డిజర్వ్స్ అండి. సో విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. లాంటి క్యారెక్టర్ కాకుండా ఇప్పుడు మీకు ఇంత గ్లామర్ ఉండడానికి మీ రహస్యం ఏంటి? రహస్యం ఏమీ లేదండి. థ్యాంక్ యూ సో మచ్, బట్ ఐఎమ్ హ్యాపీ అండి, అంతే. సో ఐ థింక్ దట్ హ్యాపీనెస్ కొంచెం కనిపిస్తుంటుంది. మూవీస్ ఏమేమి చేస్తున్నారు? ఇంకొకటి నాగశౌర్య గారితో ఒక సినిమా చేస్తున్నానండి. అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ వన్ ఫిలిం గౌతమ్ తిన్ననూరి గారు డైరెక్షన్లో మ్యాజిక్ అని మూవీ చేస్తున్నాను.